బుట్టాయిగూడెం శివాలయం సమీపంలో పోలవరం నిర్వాసితులకు నిర్మించిన తాట్కూరు గొమ్ముట్టు R&R కాలనీలో 16 kV ట్రాన్స్ఫార్మర్స్ 2 చోరీకి గురైనట్లు ఏఈ శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఏఈ మాట్లాడుతూ ఉదయం వాకింగ్ కొరకు వచ్చిన వారు ట్రాన్స్ఫార్మర్స్ చోరీకి గురైనట్లు తమ సమాచారం అందించారని అన్నారు. కాలనీలలో నిర్వాసితులు ఇంకా రాకపోవడంతో ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా ఉండడంతో దుండగులు చోరీకి పాల్పడ్డారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. అక్కడ సచివాలయం కూడా ఉండాలండి. ఉంటేనే అసలు వాడకంలో లేకుండా ఎందుకు. R&R కాలనీ బుట్టాయిగూడెం మండలం తాట్కూరు 2 గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న R&R కాలనీలో 16 kVA 2 కాపర్ ట్రాన్స్ఫార్మర్లో చోరీకి గురైనవి. తెల్లారుజాను 6:30కే మార్నింగ్ వాక్కి వచ్చిన రాజు ఆయన తెలియజేయగా మేము దాన్ని చూసి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామండి. తొసుబా కంపెనీ 2 కాపర్ ట్రాన్స్ఫార్మర్లో ఒకటి ట్రాన్స్ఫార్మర్ అంతా పట్టుకుపోయారు. ఇంకోటి అయితే ఖాళీ డబ్బా వదిలేసి మొత్తం లోపల కాపర్